బెంగుళూరు సమీపంలోని మతికెరే గ్రామంలో కొలువై శ్రీ చౌడేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ ద్వారా పేద విద్యార్థులను, రోగులను ఆదుకుంటున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అనాథులను ఆశీర్వదించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో 45 రోజుల పాటు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆధ్యాత్మిక యాత్ర చేయడం సంప్రదాయం. ఈ ఏడాది కూడా అమ్మవారి యాత్రలో భాగంగా జగన్మాతను ఆలయ ట్రస్టీ శ్రీ అనంతరామన్, శ్రీమతి లక్ష్మీ దంపతులు, వారి సిబ్బంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం శ్రీ చౌడేశ్వరీమాత విగ్రహమూర్తిని తీసుకుని 600 మంది అనాథులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అనాథుల వసతి భవనంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న అభాగ్యులను శ్రీ చౌడేశ్వరీమాత అనుగ్రహించారు. మిగతా గదులను సందర్శించిన అనంతరం శ్రీ చౌడేశ్వరీమాత తిరుగుపయనమవుతుండగా భక్తులు మరోసారి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ శంకర గురూజీ శక్తిమాత ఆశీస్సులు పొంది వీడ్కోలు పలుకగా శ్రీ శంకర గురూజీని అనుగ్రహించిన అమ్మవారు బయలుదేరారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా బెంగుళూరు నుండి వచ్చి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆశీర్వదిస్తున్న శ్రీ చౌడేశ్వరీమాత అనుగ్రహంతో ఈ నిర్భాగ్యులు వీలైనంత త్వరగా కోలుకుని సొంతవారి చెంతకు చేరుకోవాలని కోరుకుందాము.